ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి చేసిన హామీలను తక్షణం నెరవేర్చాలంటూ 34వ రోజు కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. ఇక కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో అంగన్వాడీ కార్యకర్తలకు చేసిన హామీలను నెరవేర్చలేదంటూ గత 34 రోజుల నుండి సమ్మెబాట పట్టిన అంగన్వాడీ కార్యకర్తలు నేడు సంక్రాంతి భోగి సందర్భంగా వినూత్నంగా నిరసన తెలియజేస్తున్నారు. నిరసన గల కారణాలు ఏంటి అనేది అంగన్వాడీ కార్యకర్తల నాయకులతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, అంగన్వాడీ కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి ఏమి హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చకపోగా గత కొద్ది రోజుల కిందట రాష్ట్ర ప్రభుత్వం సమ్మె విరమింపజేయాలంటూ యాస్మా చట్టాన్ని ప్రయోగించారు. అయినా కూడా అంగన్వాడీ కార్యకర్తలు నిరసనలు ధర్నాలు కొనసాగిస్తున్నారు. దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు? ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంగన్వాడీ పట్ల స్పందించలేదని చెప్పి మేము ఈ సందర్భంగా CITగా చెప్పదలుచుకున్నాం. 34 రోజులుగా నిరవధిక దీక్షలు జరుగుతూ ఉన్నాయి. 8 రోజులుగా కడప కలెక్టరేట్ వద్ద నిరసన జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారికి మేము CITగా చెప్పదలుచుకున్నాం. మీరు మాట తప్పను మడమ తిప్పను అన్నారు. మాట తప్పొద్దు మడమ తిప్పొద్దు. అంగన్వాడీ వర్కర్లకు జీతాలు పెంచాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న చర్చలు జరిగిన తర్వాత జీతం పెంచుతామంటున్నారు తప్ప ఎంత పెంచుతాం, లేకపోతే మేము జూలైలో పెంచుతాం అని జీవో మాత్రం ఇంప్లిమెంట్ చేయడానికి ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. నువ్వు జూలైలో ఎంత పెంచుతావు అది రాతపూర్వకంగా జీవో రూపంలో ఇస్తే సరిపోతుంది కదా. కాబట్టి డబ్బులున్నా కూడా మేము పెంచమంటున్నారు. ఇది అహంకారపూరితమైనటువంటి వాతావరణం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. సమ్మె ఉధృతం చేస్తాం. సమ్మె చేయక తప్పదు. ఈ సమ్మె చేయడానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి, మీరు మహిళా సాధికారత అని చెప్తున్నారు, మహిళలు ఇన్ని రోజులుగా పోరాటం చేస్తూ ఉంటే స్పందించండి. మీరు జీతం పెంచేది ఎంత పెంచుతామని చెప్పండి. లేకుంటే మీరు జూలైలో పెంచుతామంటున్నారు కదా, ఆ జూలైలో పెంచుతున్నట్టు జీవో కాపీ అయినా ఇస్తే ఆగడానికి, నిలవరించడానికి, ఉండడానికి ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సంక్రాంతి పండుగ సందర్భంగా అక్కలకు ఇప్పుడైనా శుభవార్త చెప్పాలని చెప్పి మీ ద్వారా మేము చెప్పదలుచుకున్నాం. గత 3 రోజుల కిందట సీఎం అధికారికంగా మిమ్మల్ని అంగన్వాడీ కార్యకర్తల నాయకులు పిలిపించి మాట్లాడినారు, చర్చలు జరిపారని చెప్పి తెలిసింది. ఆ చర్చలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు మీరు? దాంట్లో చర్చలు జరిగినాయి. దాంట్లో ఏం చెప్పారంటే, రిటైర్డ్ అయినటువంటి వాళ్లకు అదనంగా 1,20,000 అంటే 20,000 పెంచుతామన్నారు. హెల్పర్స్కు 10,000 50,000 ఇస్తామన్నారు. మిగతాటి ఇవన్నీ ఉన్న మెయిన్ కాన్సెప్ట్ జీతం అనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇంతకుముందు బడ్జెట్ లేదన్నారు, ఇప్పుడు బడ్జెట్ ఉన్నా పెంచము అంటున్నారు. దయచేసి అంటే పిస్టేజ్కి వెళ్ళకోకుండా, లేదంటే దాని ఏమంటారు వ్యక్తిగతమైనటువంటి పిస్టేజ్ వాతావరణం లేకుండా అంగన్వాడీ ఎక్కాలి కదా. దయచేసి వేతనం పెంచి ఆ వేతనానికి సంబంధించినటువంటి మీరు ఎట్లా పెంచాలంటున్నారు ఆ పెంచేటి రాతపూర్వకంగా జీవో విస్సు చేస్తే పరిష్కారం అవుతుందని మా ఉద్దేశం. కాబట్టి దాన్ని నిరసిస్తే ఈరోజు కడప కలెక్టరేట్ వద్ద దోషులు వేసుకొని నిరసన చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని చెప్పి మేము CITగా చెప్పదలుచుకున్నాం. మీరు చెప్పండి అమ్మా, ఈరోజు ఇప్పుడు యాస్మా చట్టం ప్రయోగించి 4 రోజులు పూర్తవుతుంది. 4 రోజులు పూర్తయినప్పటికీ కూడా మీరు కడప కలెక్టరేట్ సమీపంలో ఈరోజు వినూత్నంగా నిరసన చేస్తున్నారు. ఎలా నిరసన చేస్తున్నారు? అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలని మేము సమ్మె చేస్తున్నాం. దాదాపు 34 రోజులు అవుతుంది. 5వసారి చర్చలకు పిలిచి మమ్మల్ని అవమానించడం జరిగింది. బోత్సా గారు అయితేనేమి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితేనేమి. మా మెయిన్ డిమాండ్స్ తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని. ఈ డిమాండ్లు పరిష్కారం చేయకోకుండా ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలపైన ఎస్మా చట్టాన్ని తెచ్చిరావడం జరిగింది. అంగన్వాడీలు అదలకుండా బెదరకుండా ఎస్మా చట్టాన్ని తెచ్చినా, ఉప్మా చట్టాన్ని తెచ్చినా మేము పోరాటం ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో సోకాజ్ నోటీసులు మళ్ళీ ఇవ్వడం జరిగింది. అయినా కూడా అంగన్వాడీ కార్యకర్తలు అదలకుండా బెదరకుండా సోకాజ్ నోటీసు ఇచ్చినా కూడా మేము ఈరోజు సమ్మెలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంగన్వాడీలకు సోకాజులు పంపించి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకుంటాం, సమ్మె విరమించకపోతే అని చెప్తున్నారు. జీతాలు పెంచండి, మేము పనిచేయడానికి ఎప్పుడైనా సుముఖంగా ఉండని చెప్తున్నాము. మా దగ్గర డబ్బులున్నాయి, మేము జీతాలు పెంచమని సిగ్గు లేకుండా చెప్తున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి, నీకు ఏం సంబంధమో? నువ్వేమన్నా ఐటీడీఎస్ మంత్రివా? ప్రతి దాంట్లో నువ్వేనా ఆలీలు, మనం నువ్వేనా దిక్కులేరా మీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి? ప్రతిదీ బోత్సా గారు అయ్యేనా సజ్జల రామకృష్ణారెడ్డి ఐటీడీఎస్ మంత్రి ఉందా లేదా? పోయిందా
కానీ అర్థం కానటువంటి పరిస్థితి అంగన్వాడీలకు. పండగ పూట అంగన్వాడీలను ఈ రోడ్ల మీదకి తెచ్చినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారిదే. ఒక పక్కేమో మేము మహిళలు నా అక్క చెల్లి అంటారు, ఈ చెల్లికి అక్కకి ఇదే నువ్వు ఇచ్చేటువంటి సంస్కారం అని చెప్పి మేము అడుగుతున్నాము. ఇప్పటికైనా పండగ పూట అంగన్వాడీలు రోడ్ల మీదకి వచ్చి దోశలు పోసుకొని సలిమంటలేసి జీవాలు దగ్ధం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించే జగనన్న, పక్కన వాళ్ళ మాటలు ఇంటికి పోతే ఇంటే నువ్వు చెడిపోతావు జగనన్న సారు. మేమందరం ఓటేసి నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉండవు. మా పాత్ర కూడా ఉంది, మేము ఓటేసాం నీకు మా జగనన్న రావాలని. ఇప్పుడు జగనన్న పోవాలని చెప్పి మీరే చేస్తున్నారు. కాబట్టి మేము కాదు ఇళ్ళకి పోయి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరే 3 నెలలు 2 నెలలు ఉంటే మీరే ఇంటికి పోతారని చెప్తే అంగన్వాడీ యూనియన్గా మేము హెచ్చరిస్తున్నాం. ఇది అంగన్వాడీ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లో కూడా అంగన్వాడీ కార్యకర్తలకి జీతాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు దోశలు వేసుకుంటూ వినూత్న నిరసన చేపట్టారు. కెమెరా సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, కడప.